శాంతి. ఈరోజు మురళీ డేటు 5 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి సమానముగా ఆత్మిక టీచర్లుగా అవ్వండి. తండ్రి ద్వారా ఏదైతే చదువుకున్నారో దానిని ఇతరుల చేత కూడా చదివించండి. ధారణ ఉంటే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ విషయంలో బాబాకు స్థిరమైన నిశ్చయం ఉంది? పిల్లలు కూడా అందులో దృఢమైన నిశ్చయం కలవారిగా అవ్వాలి. సమాధానము, బాబాకు డ్రామా పైన స్థిరమైన నిశ్చయం ఉంది. జరిగిపోయినదంతా డ్రామా అని బాబా అంటారు. కల్పం క్రితం చేసిందే మళ్ళీ చేస్తారు. డ్రామా మిమ్మల్ని మార్పులు చెయ్యనివ్వదు. కానీ ఇప్పటి వరకు పిల్లల స్థితి ఇలా తయారు కాలేదు అని బాబా అంటున్నారు. అందుకే ఇలా జరిగితే ఇలా చేసి ఉండేవారము, ముందే తెలిసి ఉంటే ఇలా చేసేవారమే కాదు అని వారి నోటు నుండి వెలువడుతుంది. బాబా అంటున్నారు, పిల్లలు గతించిపోయిన దాని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించకండి. ఇక ముందు మళ్ళీ అటువంటి పొరపాటు ఏది జరగకుండా ఉండేందుకు మీరు పురుషార్థం చెయ్యండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. నేను ఎప్పుడు వస్తానో ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే నేను గుప్తంగా ఉన్నాను అని బాబా స్వయంగా చెప్తున్నారు. గర్భంలోకి ఆత్మ ప్రవేశించినప్పుడు కూడా అది ప్రవేశించడం ఎవ్వరికీ తెలియదు. తిథి తారీఖులు ఎవ్వరూ చెప్పలేరు. గర్భము నుండి వెలుపలికి వచ్చినప్పుడు ఆ తిథి తారీఖులు తెలిసిపోతాయి. కావున బాబా ప్రవేశించే తిథి తారీఖులు కూడా ఎవ్వరికీ తెలియదు. వారు ఎప్పుడు ప్రవేశించారో, రథములోనికి ఎప్పుడు వచ్చారో ఏమీ తెలియదు. బ్రహ్మాబాబా ఎవరినైనా చూసినప్పుడు, నన్ను చూసిన వారు నాశాలోకి వెళ్ళిపోయేవారు, నాలో ఏదో ప్రవేశించింది, నాకు ఏదో శక్తి వచ్చింది అని భావించేవాడను అని బ్రహ్మాబాబా అంటున్నారు. కానీ నాకు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? నేను విశేషంగా ఏమీ జపతపాలు ఏమీ చెయ్యలేదే అని బ్రహ్మాబాబా అనుకుంటూ ఉండేవారు. దీనినే గుప్తము అని అంటారు. తిథి తారీఖులు ఏమీ తెలియవు. సూక్ష్మవతన స్థాపన కూడా ఎప్పుడు జరుగుతుందో అది కూడా చెప్పలేము. ముఖ్యమైన విషయము మన్మనాభవ. హే ఆత్మల్లారా, మీరు మీ తండ్రినైన నన్ను వచ్చి పతితులను పావనంగా చేయమని, పావన ప్రపంచాన్ని తయారు చేయమని పిలిచారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామానుసారముగా ఎప్పుడైతే నేను రావాల్సి ఉంటుందో అప్పుడు తప్పకుండా మార్పు చెందుతుంది. సత్యయుగం నుండి ఏదైతే జరిగిపోయిందో అదంతా మళ్ళీ తిరిగి పునరావృతమవుతుంది. సత్య త్రేతాయుగాలు మళ్ళీ తప్పకుండా పునరావృతమవుతాయి. క్షణక్షణము గడుస్తూ ఉంటుంది. సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉంటాయి. సత్యయుగం గడిచిపోయింది అని అంటారు, దానిని చూడలేదు కదా. తండ్రి అర్థం చేయించారు, మీరు దానిని దాటి వచ్చారు. మొట్టమొదట నా నుండి మీరే విడిపోయారు అని బాబా అంటున్నారు. కావున దీనిపైన చింతన చెయ్యాలి. ఇప్పుడు 84 జన్మలు ఎలా అయితే మనం తీసుకున్నామో మళ్ళీ అలాగే తీసుకోవలసి ఉంటుంది. దీనిని గురించి ఆలోచించాలి. అనగా సుఖ దుఃఖాల యొక్క పాత్రను మళ్ళీ తిరిగి అభినయించాల్సి ఉంటుంది. సత్యయుగంలో సుఖం ఉంటుంది. ఇల్లు చాలా పాతదిగా అయిపోయింది అనుకోండి, పైకప్పు నుండి ఎక్కడో ఒక చోట వర్షం కురుస్తూ ఉంటుంది, మరో చోట ఇంకేదో అవుతుంది. అప్పుడు దీనిని మరమ్మత్తు చెయ్యాలి అనే చింత మొదలవుతుంది. ఎప్పుడైతే అది చాలా పాతబడిపోతుందో అప్పుడు ఇక ఆ ఇల్లు నివాసయోగ్యం కాదు అని భావించడం జరుగుతుంది. అలా కొత్త ప్రపంచము నివాసయోగ్యం కాదు అనైతే అనరు కదా.
ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలో వెళ్ళేందుకు అర్హులుగా అవుతున్నారు. ప్రతి వస్తువు మొదట కొత్తదిగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పాతదిగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఇదంతా గుర్తుకు వస్తుంది. ఇంకెవ్వరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. గీత, రామాయణము మొదలైన వాటిని వినిపిస్తూ ఉంటారు. అందులోనే బిజీగా ఉంటారు. మీరు, నేను కూడా ఈ విషయాల్లోనే బిజీగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేశారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం అంతం కానున్నది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అలాగని అందరూ కొత్త ప్రపంచంలోకి వెళ్ళరు. అందరూ ముక్తిధామంలో కూర్చుండిపోవడం, ప్రళయం జరగడం అది కూడా నియమము కాదు. ఇది పురాతన ప్రపంచము కొత్త ప్రపంచముల చాలా కళ్యాణకారి సంగమయుగము అని మీకు తెలుసు. ఇప్పుడు పరివర్తన జరగనున్నది. మళ్ళీ శాంతిధామంలోకి వెళ్తాము. అక్కడ ఎలాంటి సుఖానుభూతి ఉండదు. యజ్ఞంలో ఏవైతే విఘ్నాలు వచ్చాయో అవి వస్తూనే ఉంటాయని, కల్పం తరువాత కూడా వస్తూనే ఉంటాయని గాయనం కూడా ఉంది. ఇప్పుడు మీరు పక్కా అయిపోయారు. ఈ స్థాపన మరియు వినాశనాలు చేసే కార్యము చిన్నదేమీ కాదు. విఘ్నాలు ఏ విషయంలో వస్తాయి? కామం మహాశత్రువు అని తండ్రి అంటారు. ఈ విషయంపైనే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది విషయం కూడా ఉంది కదా. గొడవంతా బ్రహ్మచర్య విషయంలోనే ఉంది. సత్తో ప్రధానము నుండి తమో ప్రధానముగా అయిపోతారు. మెట్లు దిగాలి. ప్రపంచం తప్పకుండా పాతబడాల్సిందే. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు మరియు స్మరిస్తారు కూడా. అంతేకాదు, బాగా చదవాలి మరియు అందరినీ చదివించాలి, టీచరుగా అవ్వాలి. జ్ఞానము బుద్ధిలో ఉంటేనే చదువుకుని టీచరుగా అవుతారు. మళ్ళీ టీచరు నుండి ఎవరైతే నేర్చుకుని చురుకైన వారిగా అవుతారో వారిని గవర్నమెంటు పాస్ చేస్తుంది. మీరు కూడా టీచర్లే. తండ్రి మిమ్మల్ని టీచర్లుగా తయారు చేశారు. ఒక్క టీచరు ఏమి చేయగలరు? మీరందరూ ఆత్మిక టీచర్లే. కావున బుద్ధిలో జ్ఞానం ఉండాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే ఈ జ్ఞానము పూర్తిగా ఖచ్చితమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మీలోకి లైట్ అంటే కరెంటు వస్తూ ఉంటుంది. మనుష్యులకు సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ తప్పకుండా పవిత్రముగా అవుతుంది. స్మృతి ద్వారా ఇంకెవరికైనా సాక్షాత్కారం కూడా జరుగుతుంది. సహాయకులైన తండ్రి ఇప్పుడు కూర్చుని ఉన్నారు. తండ్రి పిల్లలకు ఎల్లప్పుడూ సహాయకులే. చదువులో అయితే నెంబర్ వారీగా ఉన్నారు. తమలో ఎంత ధారణ ఉందో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. ధారణ ఉంది అంటే మీరు ఎవరికైనా అర్థం చేయించి చూపండి అని బాబా అంటున్నారు. ఇది ధనము. ధనమును ఇవ్వకపోతే వీరి వద్ద ధనము ఉంది అని ఎవ్వరూ అంగీకరించరు కూడా. ధనమును దానం చేస్తే మహాదానులు అని అంటారు. మహారథులు అన్నా మహావీరులు అన్నా అర్థం ఒక్కటే. అందరూ ఒకే విధంగా ఉండజాలరు. బాబా అంటున్నారు, ముందు ముందు మీ వద్దకు ఎంతోమంది వస్తారు. కూర్చుని ఒక్కొక్కరితో తల కొట్టుకోవలసి ఉంటుందా? వారు వార్తాపత్రికల ద్వారా ఎన్నో విషయాలు వింటారు. అప్పుడు ఎంతో ఆశ్చర్యపడతారు. మళ్ళీ ఎప్పుడైతే మీ వద్దకు వచ్చి విన్నప్పుడు మేము పరమతం పైన ఏమేమో చేసేసాము, కానీ ఇక్కడ చాలా బాగుంది అని అంటారు. ఒక్కొక్కరిని సరిదిద్దడంలో అయితే చాలా శ్రమ కలుగుతుంది.
ఇక్కడ కూడా ఎంత కష్టపడవలసి వచ్చింది. అయినా కొందరు మహారథులు, కొందరు అశ్వారూఢులు, కొందరు పదాతి దళం వారిగా అయిపోయారు. ఇది డ్రామాలోని పాత్ర. చివరికి విజయం మీకే లభించనున్నది అని మీకు తెలుసు. ఎవరైతే కల్పకృతం తయారయ్యారో ఇప్పుడు కూడా మళ్ళీ వారే తయారవుతారు. పిల్లలు పురుషార్థమైతే చేయవలసిందే. అర్థం చేయించేందుకు ప్రయత్నించండి అని తండ్రి పిల్లలకు సలహా ఇస్తారు. మొదట శివబాబా మందిరంలోకి వెళ్ళి సేవ చేయండి. వీరు ఎవరు? వీరిని నీటితో ఎందుకు అభిషేకం చేస్తున్నారు అని మీరు అడగవచ్చు. మీకు బాగా తెలుసు. నిప్పు తీసుకునేందుకు వెళ్ళి యజమానిగా అయ్యి కూర్చుంది అని అంటారు కదా. ఈ దృష్టాంతము కూడా మీదే అని బాబా అంటున్నారు. మీరు మేలుకొలిపేందుకు వెళ్ళారు. మీకు ఆహ్వానమునిచ్చి పిలిస్తే అటువంటి ఆహ్వానం వచ్చినందుకు ఎంతగానో సంతోషించాలి. కాశీ మొదలైన స్థానాలలో గొప్ప గొప్ప బిరుదులు ఇస్తారు. భక్తులు అయితే లెక్కలేనని మందిరాలు ఉన్నాయి. ఇది కూడా ఒక వ్యాపారమే. ఎవరైనా మంచి స్త్రీని చూస్తే ఆమెకు గీతను కంఠస్థం చేయించి ప్రజల ముందు ఉంచుతారు. ఆ తరువాత ఏ సంపాదన అయితే జరుగుతుందో అదంతా వారికి లభిస్తుంది. నిజానికి అందులో ఏమీ లేదు. కొందరైతే రిద్ధి సిద్ధులు అంటే క్షుద్ర విద్యలు కూడా నేర్చుకుంటారు. మీరు అటువంటి స్థానాల వద్దకు వెళ్ళాలి. పిల్లలైన మీరు ఎప్పుడు కూడా శాస్త్రార్థం చెయ్యరాదు. మీరు వెళ్ళి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి అని బాబా అంటున్నారు. ముక్తి జీవన్ముక్తి దాత ఒక్కరే. వారిని మహిమ చెయ్యాలి. వారు చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి అని. అంతేకాని మన్మనాభవ అనగా గంగలోకి వెళ్ళి స్నానం చెయ్యమని మాత్రం కాదు. మామేకం యాద్ కరో అనగా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తులుగా చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎప్పటి నుండి రావణుడు వచ్చాడో అప్పటి నుండి పాపాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఉన్నతమైన పదవిని పొందేందుకు ఎంతగానో పురుషార్థం చెయ్యాలి. హోదా కొరకు మనుష్యులు రాత్రింబవళ్ళు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇది కూడా చదువే. కానీ ఇందులో పుస్తకాలు మొదలైన వాటిని తీసుకునే విషయం ఏదీ లేదు. 84 జన్మల చక్రమైతే బుద్ధిలోకి వచ్చేసింది. అదేమీ పెద్ద విషయమైతే కాదు. ఒక్కొక్క జన్మ గురించి వివరాలను చెప్పరు. కానీ బాబా అంటారు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఆత్మలమైన మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. పతితంగా అయిపోయిన ఆత్మ పావనంగా తప్పకుండా తయారు కావాలి. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అన్న విషయాన్ని అందరికీ చెప్తూ ఉండండి. బాబా మేము యోగంలో ఉండలేకపోతున్నాము అని పిల్లలు అంటారు. అరే నన్ను స్మృతి చెయ్యండి అని మీకు సన్ముఖంలో చెప్తున్నాను. మళ్ళీ మీరు ఈ యోగము అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు? యోగము అని అన్నందువలనే మీరు మర్చిపోతున్నారు. తండ్రిని ఎవ్వరూ స్మృతి చెయ్యలేరు. లౌకిక మాతాపితలను ఎలా స్మృతి చేస్తున్నారు? అలాగే వీరు కూడా మాతాపితలే కదా. ఇతడు కూడా చదువుతాడు. అంటే బ్రహ్మబాబా కూడా ఈ చదువును చదువుకుంటారు. సరస్వతి కూడా చదువుతుంది. చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు ఎంతగా అయితే చదువును చదువుతారో అంతగానే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. పిల్లలు శాస్త్రాలు చదవడం జపతపాలు చేసినందువలన వాటి ద్వారా నన్నైతే మీరు ప్రాప్తి చేసుకోలేరు. మరి వాటి వల్ల లాభం ఏముంది? మెట్లయితే ఇంకా క్రిందికి దిగుతూనే ఉంటారు. మీకు శత్రువులు ఎవ్వరూ లేరు.
అయినా పాపపుణ్యాలు ఎలా జమ అవుతాయో మీరు ఇతరులకు అర్థం చేయించాలి. రావణ రాజ్యం ప్రారంభమైన తర్వాతనే మీరు పాపాలు చేయడం మొదలుపెట్టారు. పాత ప్రపంచం అంటే ఏమిటో, కొత్త ప్రపంచం అంటే ఏమిటో కూడా అర్థం చేయించడం రాని పిల్లలు కొందరు ఉన్నారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇక అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి. వారే పతిత పావనులు. అంతేకాని మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే లేదు. భక్తి మార్గంలో ఎల్లప్పుడూ కాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉండేవి. కృష్ణుని చిత్రము ఇంటిలో కూడా ఉంది కదా, మరి బయటకు ఎందుకు వెళ్తున్నావు? అందులో తేడా ఏముంది అని పతి తన స్త్రీతో అంటాడు. పతియే పరమేశ్వరుడు అన్నది కూడా నమ్మరు. భక్తి మార్గంలో మనుష్యులలో భావన పెరిగేందుకు చాలా దూరాలలో ఎత్తైనటువంటి పర్వతాలపైన మందిరాలు నిర్మిస్తూ ఉంటారు. మందిరాలలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. ఇది ఒక ఆచారంలాగా అయిపోయింది. తీర్థయాత్రలు చేసేందుకు శివకాశీకి వెళ్తారు, కానీ అందులో ప్రాప్తి ఏమీ లేదు అని మీరు తెలుపుతారు. ఇప్పుడు మీకు తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది, కావున మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. పతులకు పతి పరమేశ్వరుడు, నిజానికి వారొక్కరే. వారిని మీ పతి, పినతండ్రులు, మామయ్యలు అందరూ స్మృతి చేస్తారు. వారే పతి పరమేశ్వరుడు లేక పిత పరమేశ్వరుడు. వారు మీకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని. ఇప్పుడు మీ జ్యోతి వెలుగుతూ ఉంది, కావున మీ నుండి మనుషులకు ప్రకాశము కనిపిస్తూ ఉంటుంది. పిల్లల పేరు కూడా ప్రఖ్యాతం అవ్వాలి. తండ్రి పిల్లల పేరును ప్రఖ్యాతం చేస్తారు కదా. సుదేశ్ బచ్చి అర్థం చేయించడంలో చాలా దిట్ట. పురుషార్థం చాలా బాగా చేసినందువలన పాతవారి కంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. అలాగే ఇందులో కూడా ఎక్కువ పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, పూర్తి ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. చివరిలో వచ్చిన క్షణంలో జీవన్ముక్తిని పొందవచ్చు. రోజు రోజుకు ఇటువంటి వారు చాలామంది వెలువడుతూ ఉంటారు. డ్రామాలో మీ విజయ పాత్ర ఉండనే ఉంది. విఘ్నాలు కూడా వస్తాయి. ఇంకా ఏ ఇతర సత్సంగంలో ఈ విధంగా విఘ్నాలు రావు. ఇక్కడ వికారాల విషయంలోనే గొడవలు జరుగుతాయి. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు త్రాగాలి? ఈ విధంగా గాయనం కూడా ఉంది కదా. జ్ఞానము ద్వారానే ఒకే ఒక్క దేవీ దేవతా ధర్మం స్థాపన జరుగుతుంది. సత్యయుగంలో రావణ రాజ్యమే ఉండదు. ఎంత స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది. రామరాజ్యం ప్రక్కనే రావణ రాజ్యమును కూడా చూపిస్తారు. మీరు సమయాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు ఇది సంగమ సమయము. ప్రపంచం పరివర్తన చెందుతూ ఉంది. స్థాపన, పాలన, వినాశనము చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది చాలా సహజము, కానీ ధారణ మాత్రం పూర్తిగా అవ్వదు. ఇతర విషయాలన్నీ గుర్తుంటాయి, కానీ జ్ఞాన యోగాలను మాత్రం మర్చిపోతూ ఉంటారు. మీరు ఉన్నతులైన భగవంతుని సంతానము. రోజు రోజుకు మీరు సుసంపన్నులుగా అవుతూ ఉంటారు. ధనము లభిస్తుంది కదా, ఖర్చు కూడా వస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, హుండీ నిండుతూ ఉంటుంది. కల్పపూర్వములాగానే మీరు ఖర్చు చేస్తారు. డ్రామా ఎక్కువ తక్కువ కానివ్వదు. డ్రామా పైన బాబాకు చెరగని నిశ్చయం ఉంది. గతించినదంతా డ్రామా. ఇలా జరిగి ఉంటే ఇలా చేసేవారము కాదు అని అనకూడదు. ఇప్పుడు ఇంకా స్థితి రాలేదు. ఏదో ఒకటి
నోటి నుండి వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఫీల్ అవుతారు. బాబా అంటున్నారు, పిల్లలు ఏదైతే గతించిపోయిందో దాని గురించి బాధపడకండి, చింతించకండి. ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు పురుషార్థం చేయండి. అందుకనే బాబా చార్టును వ్రాయండి, ఇందులోనే ఎంతో కళ్యాణం ఉంది అని చెప్తారు. ఒక వ్యక్తి తన జీవిత కథనంతటినీ వ్రాయడం బాబా చూశారు. తన పిల్లలు నేర్చుకుంటారు అని భావించాడు. ఇక్కడ శ్రీమతంపై నడవడంలోనే కళ్యాణం ఉంది. ఇక్కడ అసత్యం కూడా నడవజాలదు. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. చార్టు ద్వారా ఎంతో లాభం ఉంది. బాబా ఆజ్ఞాపిస్తూ ఉంటే పిల్లలు ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని స్వయం ధారణ చెయ్యాలి, అప్పుడు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. జ్ఞానదానాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఎవరితోనూ శాస్త్రాల గురించి వాదించకూడదు. బాబా యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి. సెకండ్ పాయింట్, మీరు గతించిన విషయాల గురించి కొంచెం కూడా చింతించకూడదు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఆ పొరపాటు జరగకుండా పురుషార్థం చెయ్యాలి. మీ సత్యమైన చార్టును వ్రాయాలి. ఈరోజు వరదానము, యోగము ద్వారా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసే డబల్ లైట్ ఫరిస్తా భవ. సారాంశము, రాజయోగి పిల్లలైన మీరు యోగములో ఉన్నతమైన స్థితిని అనుభవం చేస్తారు. హఠయోగులు శరీరాన్ని పైకెత్తుతారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకే యోగులు ఉన్నతంగా ఉంటారు అని అంటారు. మీ మానసిక స్థితి యొక్క స్థానము ఉన్నతముగా ఉంటుంది. ఎందుకంటే డబల్ లైట్గా అయిపోయారు. మామూలుగా కూడా ఫరిస్తాల పాదాలు భూమిపై ఉండవు అని అంటారు. ఫరిస్తా అనగా వారి బుద్ధి రూపీ పాదము భూమిపైన ఉండరాదు, దేహ భావంలో ఉండరాదు. పాత ప్రపంచం పైన కూడా ఎలాంటి ఆకర్షణ ఉండకూడదు. స్లోగన్, ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను సంపన్నముగా చేసుకుంటే మీ చిత్రాల ద్వారా అందరికీ అనేక జన్మలు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఫరిస్తా స్థితిని అనుభవం చేసేందుకు ఇప్పటికిప్పుడే శబ్దములోకి వస్తూ చర్చిస్తూ ఎటువంటి వాతావరణంలో ఉంటున్నా సెకండ్లో అన్ని సంకల్పాలను స్టాప్ చేసి శబ్దానికి అతీతముగా జ్ఞారా ఫరిస్తా స్థితిలో స్థితమైపోండి. ఇప్పుడిప్పుడే కర్మయోగులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తాలు అనగా శబ్దం నుండి అతీతముగా అవ్యక్త సైలెన్స్ యొక్క అనుభూతి. ఈ అభ్యాసమే మిమ్మల్ని లాస్ట్ పేపర్లో విజయులుగా చేస్తుంది అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.